సెల్ఫీ వీడియోలతోటి ఈ దేశం బాగుపడదు. అకౌంటబిలిటీ ఉండాలని చెప్పేసి దేశంలో ప్రెస్ మీట్లు నిర్వహించి యువత అడుగుతున్న సమాధానాలకు జంతర్ మంతర్కు వచ్చి ప్రధానమంత్రి జంతర్ మంతర్కు వచ్చి సమాధానాలు చెప్పాలని మేము తెలియజేస్తా ఉన్నాం. సెల్ఫీ వీడియోలతో దేశం బాగుపడదు. సెల్ఫీ వీడియోలు మీరు అట్టడుగా సోనం వాంగ్చుని నిరసన విరమించండు అంటే సోనం వాంగ్చు కోసం కాదు ఈ ప్రొటెస్ట్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ యొక్క ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రొటెస్ట్ నీట్ పేపర్ లీక్ పైన పోరాడుతా ఉన్నారా, మోడీజీ గవర్నమెంట్ పైన పోరాడుతా ఉన్నారా? పేపర్ నీట్ లీకేజ్ విషయంలో ఒక నీటే కాదు, దేశంలోని 154 పేపర్ లీకులు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగినాయి. పేపర్ లీకుల విషయం పట్ల మేము పోరాడుతూ ఉన్నాం. ఇది ముఖ్యంగా కూడా వీళ్ళు పోరాడేది మోడీజీ ప్రభుత్వం మీద కాదు, ఏదైతే 21 మంది విద్యార్థులు మరణించడం జరిగిందో నీట్ పేపర్ ఇష్యూ పైన. అంటే ముందుగా ప్రభుత్వం ఒకవేళ సరిగ్గా ఉన్నట్టయితే ఈ సమస్య నీట్ పేపర్ లీక్ అయ్యేలను శిక్షించమని కోరుతా ఉన్నాం. ఇలా ప్రభుత్వం కాలక్షేపం చేస్తా ఉంది, నీట్ దోషులను కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది. 2020లో నీట్ పేపర్ లీక్ అయితే క్లీన్ చిట్ ఇస్తారు సిబిఐ. ఇలా వీళ్ళు ఎందుకు శిక్షించారు? ఇలా నీట్ పేపర్ లీక్ అయ్యింది పట్టుకున్నామంటూ కాలక్షేపం చేయడం కాదు, వాళ్ళని శిక్షించాలి. ఇలా నీట్ అయింది, రేపు పొద్దున సిబిఎస్ఈ అవుతుంది, లేకపోతే రేపు పొద్దున ఆర్మీ అవుతుంది, నేవీ అవుతుంది, అన్ని పరీక్షలు అయితే కూడా గిట్టే వదిలి పెడతారా? ఇలా దేశంలో విద్యా వికేంద్రీకరణ పేరుతో బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేయాలి, లేకపోతే బీజేపీ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా దేశంలో మిగిలిపోతాయి. నిన్న రాత్రి మోడీజీ వీడియో రిలీజ్ చేసిన దాంట్లో కూడా వీడియోలో అంటే ఇకపై ఇట్లాంటివి జరగబోవు, ఇట్లాంటివి జరగకుండా కూడా కఠినంగా మేము వ్యవహరిస్తామని చెప్పి కూడా మోడీ నిన్న వీడియోలో అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేయండి. అర్ధరాత్రి మోడీ మాట్లాడిన మాటలు ఎవరు పట్టించుకోరు. నువ్వు మాన్ కీ బాత్ అని ఆదివారం మాట్లాడతావు. నీట్ పేపర్ లీక్ అయినా ఎన్ని మాన్ కీ బాత్లు అయినాయి మోడీ? ఎందుకు పట్టుకుంటలేవు? ఎందుకు శిక్షిస్తలేవు? ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు బర్తరఫ్ చేస్తావు? ఒక ధర్మేంద్ర ప్రధాన్ కోసం బీజేపీ పాలిత రాష్ట్రాలు జరుగుతున్న పేపర్ లీక్ అయ్యాను మోడీ పూర్తిగా విద్యార్థి వ్యతిరేక విధానం అవలంబిస్తా ఉన్నాడు. ప్రశ్నిస్తే విద్యార్థులపై దాడులు చేస్తా ఉన్నాడు, అసంఘిక కార్యక్రమాలు అంటా ఉన్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ గా ఉన్నా, దేశంలో ఉన్న విద్యార్థి యువతగా ఉన్నా, ఈ విద్యార్థి యువత భారతీయులే. జై శ్రీరామ్ అనే వాళ్ళే మన విద్యార్థులు. ఆ విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం